అందుకే యాకోబు పత్రికలో ఏమంటాడంటే 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరేది అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు దురుద్దేశముల నిమిత్తము అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకదు అని అంటాడు. ఎందుకు దొరుకుతుంది చెప్పండి? స్వార్థపూరితమైనటువంటి ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? స్వార్థపూరితమైనటువంటి అవసరాలను దేవుడు ముందు పెడితే దేవుడు అనుగ్రహిస్తాడా నీకు? ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, నీకు ఏది అవసరమో అది దేవునికి తెలుసు. నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు దానిని అనుగ్రహిస్తాడు. పిల్లలకి ఏది అవసరమో అది మీకు తెలుసు కాబట్టి పిల్లలకు అవసరమైనదే మీరు ఇస్తారు. అలాగే పరమందున్నటువంటి మన తండ్రి కూడా మనకి ఏది అవసరమో దానిని మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు. అది ప్రార్థన చేసినప్పుడు దానికి ఫలితాన్ని దయచేస్తాడు. మేము ప్రార్థన చేసామండి, మేము దేవుని అడిగామండి, దేవుడు మాకు ఇవ్వలేదండి అని కబుర్లు చెప్తూ ఉంటారు చాలామంది. నో, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్.